దిగ్విజయంగా మనం కంప్లీట్ చేశామండి. పార్ట్ 1 అందులో మనం లక్ష్యాలేంటి, అలాగే ఎవరు ఉపవాసం ఉండకూడదో చర్చించాం. పార్ట్ 2లో వచ్చేసి ఆటంకాలు ఎదురవుతాయి ఉపవాసానికి అవి గూడా మాట్లాడుకున్నాం. ఈ 2 పార్ట్‌లు అయిపోయాక కూడా మీరు మూడో పార్ట్‌లోకొచ్చారు అంటే మీకు నా అడ్వైస్ కావాలి అని జెప్పి స్ట్రిక్ట్‌గా ఫిక్స్ అయినట్టున్నారు. ఈ మొమెంటమే మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. రాను రాను మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు కొత్త కొత్త కష్టాలు ఎదురవుతాయి. వాటిని మనం ఎలా అధిగమించాలి కూడా మనం నేర్చుకుందాం. తెలుగు ప్యారడీ సాంగ్స్ అని మనం స్టార్ట్ చేశామండి. అందులో ఉన్న కొన్ని సాంగ్స్ మోటివేటింగ్‌గా అనిపించొచ్చు. ఏమైనా తినాలనుకున్నప్పుడు మన లడ్డు గారైతే ఏం చేస్తున్నారంటే, ఈ 'గుర్తుకొస్తున్నాయి' అనే సాంగ్ ఏదైతే నేను పెట్టానో అదే చూస్తున్నారు. అది చూసినప్పుడు మొత్తానికి తినటం అయితే తగ్గిచ్చారు. ఏదో గుర్తుకొస్తుంది ఆయనకు కూడా ఆ సాంగ్ చూసినప్పుడు. సో, మీరు కూడా ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ 2 లాంగ్ వీడియోస్ ఏదైతే నేను చేస్తున్నానో, అలాగే ఆ షార్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకదాన్ని ఒకటి అనుసంధానం చేసుకుంటూ, మీ లైఫ్ స్టైల్ మీరు బెటర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలా చెప్తూ మనం థర్డ్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఉపవాసం అర్థం ఒకటుందండి. కానీ మనం వాడేటప్పుడు మాత్రం తిండికి వేరేలా వాడుతున్నాం. ఉప అంటే సమీపం, వాసం అంటే ఉండటం. కానీ మనం సమీపంగా ఉండంగా తిండికి దూరంగా ఉండాలి. అందుకని కరెక్ట్ పదం నన్నడిగితే దూరే వాస. సో, మనం ఇక నుంచి తిండికి దూరంగా ఉండాలి. దూరే వాసలోకి మనం వెళ్ళాలి. ఈ ఉపవాసం తీసేసి ఫాస్టింగ్ ఇక నుంచి మన పేరు దూరే వాస. దూరం అంటే మీరెలా కొలుస్తారండి? కిలోమీటర్లలోనా? మీటర్లలోనా? అలా కొలవకూడదు. ఎందుకంటే దూరం ఇక్కడ మనం జేయాల్సింది తిండిని కాలంలో. అంటే ఒక కాలం అనుకుంటే, ఆ కాలంలో తిండి మీ దరి చేరకూడదు. ఇక్కడ ఈ దూరే వాసాలో మనం తిండిని దూరం జేస్తున్నాం కాలానికి. ఎంత కాలం దూరం చేయాలి? 24 గంటలలో కనీసం 14 గంటలైనా సరే తిండి మన దగ్గరికి రాకూడదు. నీళ్లు తాగొచ్చు. ఇంకా ఎటువంటి ఇతర పానీయాలు కూడా తాగకూడదు. 14 గంటలనగానే నోరు తెరవకండి. ఎందుకంటే 14 గంటలనేది చాలా సులువైన విషయం. మనం ఎలాగో ఆ 14 గంటల్లో 7 గంటలు పడుకునే ఉంటాం. కొంతమంది అదృష్టవంతులైతే 8-9 గంటలు గూడా పడుకోగల సమర్థులున్నారు. కాబట్టి 14 గంటలనేది మరీ ఎక్కువ కాలం కాదు. మొదట్లో మనకి కొంచెం ఆకలి ఎక్కువవ్వటం, కొంచెం తలనొప్పిగా ఉండటం, నీరసంగా అనిపించటం సహజం. కాకపోతే ఏంటంటే క్రమేణా అలవాటయిపోతది. ఒకసారి అలవాటయ్యాక ఆ అలవాటుని మనం మెయింటైన్ జేసుకోవాలంతే. ఎన్ని గంటలు తినొచ్చో అర్థమైపోయిందిగా. ఇంకా అర్థం గాలేదా? మరీ లెక్కల్లో నాకన్నా వీకున్నారే. 24 గంటల్లో 14 గంటలు తీసేయండి. అప్పుడు 10 గంటలు. అంటే 10 గంటలు తినొచ్చు. మరి ఏం తినాలి? అవి తెలుసుకోవాలంటే మీరు 2 పనులు చేయాలండి. ఆ 2 మీకు కొంచెం కష్టమే గానీ, అయినా సరే ఆ 2 పనులతో గనుక మీరు రెడీగా ఉంటే సండే నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ జేసేయొచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్ గారిని సంప్రదించాలి. ఎందుకు? మీకు బరువు ఏదైతే ఉందో దానికి కారణం కేవలం మీరు తినటం వల్లేనా? తిరగకుండా ఉండటం వల్లేనా? లేదా ఇంకేమైనా సమస్య ఉందా మీ బరువు పెరగటానికి? ఉందనుకోండి, దానికి సంబంధించి టెస్ట్‌లు చేయించుకొని థైరాయిడ్ గాని, షుగర్ గాని, లేకపోతే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. ఈ పీసీఓడీ కనిపెట్టడానికి. అలాంటిది గాని ఏదో ఒకటి చేయించుకొని కాదు అని నిర్ధారించుకోవాలి. ఒకవేళ అవునైతే అప్పుడు దానికి మందులు వాడుకోవాలి. దాంతో పాటు ఈ ఫాస్టింగ్ గూడా చేసుకోవాలి. ఇంకొకటేంటంటే బరువు తూచే తూకం కాస్త కొనుక్కోవాలి. వెయ్యింగ్ స్కేల్. చిన్న చిన్న వస్తువులు తూచేవి అంటే పండ్లు లేదా అన్నం ఇలాంటి వాటిని తూచేదనమాట. దాన్ని కాస్త కొనుక్కోవాలి. ఎందుకు అంత కొనుక్కోవాల్సిన అవసరము అంటే నేను చెప్తున్నాను. తూయకుండా తగ్గటం అనేది టూ సో, తూయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ 2 చేయట్లేదంటే, అప్పుడు అసలు మీరు ఈ సీరీస్ చూడకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మీకోసం కాదు ఈ సీరీస్. ఈ 2 చేసుకున్న వాళ్ళే ఈ సీరీస్ చూడటానికి అర్హులు. ఎవరైతే ఈ 2 పనులు చేయటానికి రెడీగా లేరో, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడటానికి రానవసరం లేదు. బాబు ఆగమ్మా! జారుకునే ఆపర్చునిటీ ఇచ్చింది తినకనుకుంటున్నాడు. మీకు మాత్రమే